జగత్సర్వం దైవాధీనం తద్దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఈ ప్రపంచం, ఈ విశ్వం అంతా కూడా భగవంతుడు నిండి ఉన్నాడు. ఆయనలోనే ఉంది, ఇదంతా కూడాను ఆయన బోధలోనే ఉంది. ఆయనది కానిది ఏది లేదు. ఈశావాస్యమతం సర్వం యత్కించిత్ జగత్యాన్ జగత్యాన త్యక్త్యాన భుంగీదా మాకృదా కశ్యత్వధనం. మన వెర్రి చేత ఇది నాది, ఈ ఇల్లు నాది, ఈ 2 ఎకరాలు నాది, ఆ 2 ఎకరాలు నీది అని పంచుకుంటూ ఉంటారు. భూమి నాది అని భూమి పక్కున నవ్వు, భూదేవి నవ్వుతూ ఉంటుందిట. నువ్వు ఎన్నాళ్ళు ఉంటావురా, ఏం పట్టి కడతావురా, ఎందుకు నీకు ఆరాటం అని. ఇదంతా కూడా భగవంతుడిదే. ఆ భగవంతుడు మంత్రాధీనం. భగవంతుడు మరి మనకు కనబడతాడా? మంత్రాల్లో ఇముడి ఉన్నాడు. నిజానికి మంత్రాలు పవిత్రమైనటువంటి మంత్రాలు. రామశబ్దం ఉంది, కృష్ణ లేకపోతే వెంకటేశ్వర. ఇవి కనుక మనం భక్తితో మనం మననం చేసామనుకోండి, జపించి మననాత్రాయతే మంత్ర. నువ్వు పదే పదే ఆ మంత్రాన్ని జపించినప్పుడు అవి నిన్ను, ఆ వైబ్రేషన్స్ నీకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయన్నమాట. నీకు జాతక దోషాలు పోగొడతాయి, ఉత్సాహం వస్తుంది, నెగిటివిటీ అంతా కూడా పోతుంది ఆ యొక్క మంత్రాల మననం వల్ల. ఆ మంత్రాలు అన్నీ కూడా బ్రాహ్మణాధీనం. బ్రాహ్మడు తన వృత్తి అది. చాతుర్వర్ణం మయా సృష్టి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. ఈ బ్రాహ్మడు ఇచ్చినటువంటి వృత్తి ఏమిటి? వేదాలు నేర్చుకొని ఆయన ప్రజలకందరికీ కూడా మంచి చెప్పు. నిజానికి బ్రాహ్మడు ఆ పూటకు సంబంధించిన మాత్రమే సంపాదించుకోవాలి. మళ్ళీ రేపటి సంగతి బ్రాహ్మడికి అనవసరం. అందుకనే బ్రాహ్మడికి స్వయం పాకం ఇస్తారు. నిజానికి ఇప్పుడు కూడా బౌద్ధ భిక్షువులు పొద్దున్నే భిక్షాటనకు పెడతారు. ఆ పూట ఎవరైనా ఒక భిక్ష వేశారనుకోండి, అంతే, మళ్ళీ రెండో ఇంటికి వెళ్ళరు వాళ్ళు, వెనక్కి వచ్చేస్తారు. అంతేగాని 10 ఇళ్ళు తిరిగి ఒక నెల్లాళ్ళ పాటు గ్రాసం సంపాదించేసుకుందామని వాళ్ళు అనుకోరు. బ్రాహ్మడు కూడా అంతే. ఈ పూటకి సంపాదించావా లేదా? ఈ వృత్తి, ఈ పౌరోహిత్యం వృత్తి అన్నది ధనం సంపాదించుకోవడానికి కాదు. పవిత్రంగా ప్రజల చేత ఆరాధించబడుతూ వాళ్ళకు మంచి చెడ్డలు చెప్పి పూజా కార్యక్రమాలను, పునస్కారాలను, జాతకమనో ఏదో వాళ్ళకి పారమార్థిక చింతన, ఆధ్యాత్మిక చింతన ద్వారా వాళ్ళని జీవన్ముక్తుల్ని చేయాలని ఈ బ్రాహ్మడికి ఈ వృత్తి ఇచ్చారు. అంతేగాని నువ్వు దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. నీకింత విలువ ఇస్తున్నారు కదా అని. నిజానికి ఈ వృత్తి ఈ బ్రాహ్మడికి ద్విజుడు అన్నారు. 7వ ఏట ఉపనయనం చేసి వేదాధ్యయనం ప్రారంభిస్తాడు బ్రాహ్మడు. అప్పటి నుంచి ఈ బ్రాహ్మడు ప్రజలకందరికీ కూడా మంచి చెడ్డ చెబుతూ ఉంటాడు. ఆ విధంగా ప్రజల చేత భూసురుడు అంటే భూమి మీద దేవత కింద పూజించబడుతున్నాడు, అంటే గౌరవించబడుతున్నాడు. అటువంటి బ్రాహ్మడు మరి ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి ఈ బ్రాహ్మడు, అందరూ కూడా ఆలోచించుకోవాలి. తద్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. అందువల్ల బ్రాహ్మడే మా దేవత, అంటే బ్రాహ్మణ్ణే మేము గౌరవిస్తాం. ఆయన పంతులు గారు, ఇదిగో ఈవేళ ఏకాదశి అండి, ఈ సత్యనారాయణ వ్రతం చేయించాలి, లేకపోతే ఈవేళ పౌర్ణమండి, లేకపోతే ఈ హోమం చేయించండి, లేకపోతే మా అబ్బాయికి నక్షత్రం. అలా బ్రాహ్మణుడి దగ్గరికి వస్తారు. ఆ బ్రాహ్మడు మంచి చెడ్డ చెప్తారు. ఆ బ్రాహ్మడు చెప్పిందే వేదవాక్కు అనుకుంటారు వాళ్ళు. ఒక గుళ్ళో ఓ బ్రాహ్మడు ఉండేవాడు. రోజు ఒక గొల్లావిడి పాలు పెరుగు తెచ్చేది. వర్షాకాలం ప్రారంభమైంది, వర్షాలు ఎక్కువగా ఉన్నాయి ఆ సంవత్సరం. ఈ గొల్లావిడంతటా, ఏమండి నేను 4-5 రోజులు రాలేకపోవచ్చు, ఎందుకంటే చెరువు పొంగిపోతుందంటే ఈ బ్రాహ్మడు అన్నట్ట, రామరామ అనుకుంటూ వచ్చేవే నీకేం జరగదన్నట్ట. ఆ రాత్రంతా కూడా బ్రహ్మాండమైనటువంటి వర్షం, చెరువులు అవి గండిపడిపోయిందిట. ఈ బ్రాహ్మడు పడుకున్నాడు. ఆ తెల్లారిగట్ల 5ంటికి తలుపు చప్పుడైతే వెళ్ళి తీసి చూస్తే గొల్లావిడి, ఎలా వచ్చేవా అనేసరికి, మీరే కదండి రామరామ అనుకుంటే ఏమీ జరగదన్నారు, రామరామ అనుకుంటూ వచ్చేసాను, ఒక్క చుక్క కూడా నా ఒంటి మీద పడలేదు, నా కాలి కూడా తడవలేదండి అనేసరికి బ్రాహ్మడు ఆశ్చర్యపోయాడు. అంతగా నమ్ముతారు ఈ బ్రాహ్మణ్ణి. మరి బ్రాహ్మడు ఇంకెంత
పవిత్రంగా ఉండాలి, ఈ వృత్తికి అతని ద్వారా ఎంత పవిత్రత ఆపాదించబడాలి, అందరూ కూడా తెలుసుకుని ఆ విధంగా మసలగలరని నేను విశ్వసిస్తున్నాను. అందరికీ కూడా నమస్కారం.